కాసేపట్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇల్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంట సాగు సన్నద్ధతపై చర్చించనున్నారు. గత నెల 29, 30 తేదీల్లో జిల్లాలో పర్యటించిన మంత్రులు తయారు చేసిన నివేదికను సీఎం రేవంత్ కు అందించనున్నారు. రైట్, మరి కాసేపట్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించి ఇటు ఇందిరమ్మ ఇళ్లకు, అలాగే రెవెన్యూ సదస్సులు, ఇటు వానాకాలం పంట సాగు అనేక విషయాలకు సంబంధించి చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే విలేజెస్లో ఉన్నటువంటి పంట సాగు సన్నద్ధత గురించి కూడా చర్చించే అవకాశాలున్నాయి. అలాగే గత నెల 29, 30 తేదీల్లో జిల్లాల్లో పర్యటించినటువంటి మంత్రులు తయారు చేసి ఏదైతే రిపోర్ట్ ఉంటుందో దానికి సంబంధించి కూడా పలు అంశాలు చర్చకు రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నదనేది మరి కాసేపట్లో తేలనుంది మంత్రుల సమావేశం తర్వాత. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, మంత్రుల సమావేశంకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ జూన్ 2 రేపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలకు సంబంధించి మరికొన్ని అంశాలపైన కూడా ఈ మంత్రుల సమీక్షా సమావేశంలో చర్చించినట్లు కూడా తెలుస్తోంది. ఇందిరమ్మ ఇల్లు, రెవెన్యూ సదస్సులు, ఖరీఫ్ పంట సాగు సన్నద్ధత, ఈ వర్షాలపై రానున్న వర్షాకాలం మాన్సూన్ సీజన్ నేపథ్యంలో దానిపైన కూడా సీఎం చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్కి చేరుకొనున్నారు. అయితే మనం చూడొచ్చు, ఇప్పటికే గత నెల 29, 30న జిల్లాల్లో పర్యటించిన మంత్రులు దానికి సంబంధించిన పూర్తిస్థాయి నివేదికలు ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు, ఖరీఫ్ పంటలకు సంబంధించి రాజు యువ వికాసానికి సంబంధించిన మొదటి విడత పంపిణీ కూడా రేపు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి డేటాను కూడా మంత్రులు సీఎంకు అందజేయనున్నారు. రెవెన్యూ సదస్సులపైన కూడా జిల్లాల వారీగా సీఎంకు నివేదికలు ఇవ్వనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నివేదికలన్నిటిపైన కూడా సీఎం చర్చించనున్నారు. పూర్తిగా చర్చించిన అనంతరం కూడా దానికి ఏదైతే సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం కూడా వాటి అమలు పైన కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. మనం చూడొచ్చు, రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి ఇటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్తో పాటుగా గన్ పార్క్ వద్ద కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున జరగనున్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లపైన కూడా సమీక్షా సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. పరేడ్ గ్రౌండ్లో ప్రధానంగా రేపు పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో స్పెషల్ గెస్ట్గా జపాన్కి సంబంధించినటువంటి జపాన్ బృందం కితక్యాషు నగరానికి సంబంధించిన సిటీ మేయర్ కజుహిసా టకేచికి సంబంధించినటువంటి బృందం గతంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటించిన సందర్భంగా అక్కడ కితక్యాషు నగరాన్ని కూడా పరిశీలించారు. జపాన్ పర్యటన సందర్భంగా కూడా ఆ సిటీని సందర్శించిన విషయం కూడా మనకు తెలిసిందే. అయితే అప్పుడు సందర్శించిన సందర్భంలో అక్కడి మేయర్ని కూడా హైదరాబాద్కి రావాలని ఆహ్వానించిన నేపథ్యంలోనే ఆ మేయర్కి సంబంధించిన జపాన్ సిటీ మేయర్ కూడా బృందం కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొన్నారు. దానికి సంబంధించినటువంటి అత్యంత కాలుష్య నగరంగా కూడా జపాన్కి సంబంధించిన కితక్యాషు నగరం ఉంటుండే. దానికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, కాలుష్య రహిత నగరంగా కూడా ఎట్లా మార్చారు అన్న అంశాలను కూడా చర్చించిన అనంతరం కూడా దానికి సంబంధించిన రేపు ఒక ఎంఓయూ చేసుకున్నారు ఈ జపాన్కి సంబంధించిన సిటీ ప్రతినిధి బృందంతో. దీంతో పాటుగా ఇప్పటికే మంత్రులు జిల్లాల వ్యాప్తంగా కూడా 2 రోజులు పర్యటించిన నేపథ్యంలో ఆ 2 రోజుల్లో మంత్రులకు సంబంధించినటువంటి నివేదికలు కూడా సిద్ధం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా ఖరీఫ్ పంటలు, రాజు యువ వికాసానికి సంబంధించిన ఇప్పటికే గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొదటి విడతగా 50,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఏదైతే రాజు యువకేశం కింద లబ్ధిదారులకు రేపు 1,00,000 మందికి కూడా
లబ్ధిదారులకు అందజేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి నివేదికలను మాన్సూన్ సీజన్ వర్షాకాలం ఇప్పటికే 15 రోజుల ముందే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదలవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, జిల్లాలని యంత్రాంగాలను కూడా ఎలా సిద్ధం చేయాలి, ఇప్పటికే పంటలకు సంబంధించినటువంటి విషయంలో కాదు మరికొంచెం అంశాలపైన కూడా మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించున్నారు. ఈ మంత్రులకు సంబంధించినటువంటి జిల్లాలో పర్యటించినటువంటి ఇందిరమ్మ ఇల్లు, ఖరీఫ్ పంటకు సంబంధించి కావచ్చు, రాజు యువ వికాసానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి నివేదిక పైన చర్చించిన అనంతరం కూడా దీనికి సంబంధించిన కీలక ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం కూడా బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కి చేరుకున్నారు. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.